ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆఫీసుల వెంట తిరగకుండా ఇంట్లోనే వీటిని పొందేలా చర్యలు చేపట్టింది. చాలా మందికి వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా ఏం చేయాలో అర్థం కాదు. వీరి కోసం ఆర్టీఏ కార్యాలయాల బయట బ్రోకర్లు కాచుకొని కూర్చుంటారు. వారి ద్వారా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్లు పొందిన వారే ఎక్కువగా ఉన్నారు. వాహన రిజిస్ట్రేషన్లు కూడా ఇలానే జరుగుతున్నాయి. డైరెక్ట్ గా కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువ. వీటికి తెలంగాణ రవాణా శాఖ చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఈ సేవలు పొందేలా కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రారంభంలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అందుబాటులోకి రానుండగా దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వాహన్, సారథి పోర్టళ్లతో తెలంగాణ ప్రభుత్వం అనుసంధానం పూర్తయింది. ఈ విధానం ద్వారా వాహన రిజిస్ట్రేషన్లు, యజమానుల పేరు మార్పు, ఇతర ప్రాంతాలకు బదిలీ వంటి సేవలను ఆన్లైన్లోనే పొందవచ్చు. 2016లో కేంద్ర రవాణా శాఖ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయగా తెలంగాణ ఇప్పటి వరకు పూర్తిగా అనుసంధానం కాలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పోర్టల్తో అనుసంధానం చేసి మార్చి మొదటి వారం నుండి సేవలను ప్రారంభించనుంది. ఈ విధానం అమలు తర్వాత కొత్తగా వాహనం కొనుగోలు చేసిన వారు షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అక్కడే సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి కూడా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఇంటి దగ్గర నుంచి కూడా ఈ పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్ర వాహనాల సమాచారం అందుబాటులో ఉండగా ఇక నుంచి ఒకే చోట సమాచారం ఉంచేందుకు ఈ పోర్టల్ రూపొందించారు. తెలంగాణలో చాలా జిల్లాల్లో రవాణా కార్యాలయాలు చిన్న పట్టణాలకు చాలా దూరంగా ఉన్నాయి. అక్కడకు వెళ్లి సేవలు పొందేందుకు వాహనదారులు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ కొత్త విధానం అమలు తర్వాత ప్రజలకు సమీపంలోని కేంద్రాల్లోనే సేవలు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభించిన ఈ వ్యవస్థను త్వరలోనే ఇతర జిల్లాలకు విస్తరించనున్నారు. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో ప్రక్రియ ప్రారంభిస్తారని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.